హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో కుడ్ బీ అనే ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకుందాం. ఈ కుడ్ బీకు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? ఉండి ఉండగలను, ఉండి ఉండగలదు, ఉండిండగలను, ఉండి ఉండగలరు, ఉండి ఉండగలవు, ఉండి ఉండగలడు, ఉండి ఉండగలము, ఉండి ఉండగలరు అని అవుతాయి కదా. అంటే సబ్జెక్టు బట్టి ఈ కుడ్ బీకు మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈ కుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి ఉండగలను అని అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈ కుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి ఉండగలదు అని అవుతుంది. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఫీమేల్ వచ్చినప్పుడు. అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు ఈ కుడ్ బీకు ఏం మీనింగ్ అవుతుంది? ఉండి ఉండగలరు అని అవుతుంది కదా. సబ్జెక్టు ఉయ్ వచ్చినప్పుడు ఈ కుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి ఉండగలము అని అవుతుంది. అదే సబ్జెక్టు సెకండ్ పర్సన్ సింగులర్ నీవుగా తీసుకున్నప్పుడు, యూకు మీనింగ్ నీవుగా తీసుకున్నప్పుడు ఈ కుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి ఉండగలవు అని అవుతుంది. అదే సబ్జెక్టు సెకండ్ పర్సన్ ప్లూరల్ అయ్యుండి యూకి తెలుగు మీనింగ్ మీరు అయినప్పుడు ఈ కుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి ఉండగలరు అని అవుతుంది. అదేవిధంగా థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు సబ్జెక్ట్ మేల్ అయినప్పుడు ఉండి ఉండగలడు అని ఈ కుడ్ బీకు తెలుగు మీనింగ్ అవుతుంది. అదే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయ్యుండి అందులోనూ ఫీమేల్ అయితే ఈ కుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి ఉండగలదు అని అవుతాయి కదా. షీ కానీ ఇట్ కానీ దట్ కానీ అవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్స్ కిందకే వస్తాయి కదా. అంటే ఫీమేల్ వచ్చినప్పుడు ఉండి ఉండగలదు అని అవుతుంది, ఉండిండగలదు అని అవుతుంది ఈ కుడ్ బీకు తెలుగు మీనింగ్. అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్స్ వచ్చినప్పుడు ఈ కుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి ఉండగలరు అని అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈ కుడ్ బీకు తెలుగు మీనింగ్స్ అంటే సబ్జెక్టు బట్టి ఈ కుడ్ బీకు మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. తెలుగులో మాత్రమే, ఇంగ్లీష్లో మటుకు కుడ్ బీ అనే వస్తుంది. ఈ కుడ్ బీ ఏ సబ్జెక్ట్కు వాడాలి అని అంటే ఏ సబ్జెక్ట్కైనా మీరు వాడుకోవచ్చును. అర్థమైందా లర్నర్స్? ఈ కుడ్ బీ ఆర్త్రీ వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. ఆర్త్రీ వాక్యాలు అంటే ఏమిటి? ఫ్యూచర్లో జరుగుతూ ఉన్న పనులను గురించి తెలుపుతాయి ఆర్త్రీ వాక్యాలు కదా. ఇక్కడ ఏంటంటే ఈ ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ని ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉంటూ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నప్పుడు అందులోనూ ఆ పని జరిగిపోయింది అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. ప్రెజెంట్ అయితే మనం ఈ కుడ్ బీ గురించి తెలుసుకుందాం. కుడ్ బీ పక్కన V4 అయినా రాయొచ్చు, లేదా కుడ్ బీ పక్కన ఆబ్జెక్ట్ అయినా ఉండవచ్చును, లేదా ఈ కుడ్ బీ పక్కన V4 అండ్ ఆబ్జెక్ట్ రెండు అయినా ఉండవచ్చును. ఓన్లీ సబ్జెక్టు కుడ్ బీ అయినా ఉండవచ్చును. అర్థమైందా లర్నర్స్? ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఫార్ములా ఏమిటి? సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో ఈ ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటాము. మెయిన్ వర్బ్ ప్లేస్లో V4 అంటే వర్బ్ INGతో ఉన్నటువంటి V4 వర్బ్ మెయిన్ వర్బ్ని మాత్రమే యూజ్ చేస్తాము. ఎందుకంటే ఇవి రన్నింగ్ వాక్యాలు కదా. ఆర్త్రీ వాక్యాలు అంటేనే రన్నింగ్ వాక్యాలు, రన్నింగ్ ఫ్యూచర్ సెంటెన్సెస్. అలాంటి రన్నింగ్ వాక్యాలకు V4 వర్బ్తో ఉన్నటువంటి వర్బ్ని తీసుకుంటాము. వర్బ్ INGతో ఉన్నటువంటి V4 వర్బ్ మెయిన్ వర్బ్ని తీసుకుంటాము. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు ఈ కుడ్ బీకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను జాబ్ చేస్తూ ఉండి ఉండగలను అంటే ఇది జరగలేదు, ఇంకా ఫ్యూచర్లో జరుగుతుంది. ఫ్యూచర్లో జరిగినా మనం పాస్ట్ గురించి మాట్లాడతాము. అర్థమైందా లర్నర్స్? నేను జాబ్ చేస్తూ ఉండి ఉండగలను, నేను జాబ్ చేస్తూ ఉండగలను అంటే ఇది ఆర్త్రీ వాక్యం అవుతుంది. ఇక్కడ ఉండగలనుకు మీనింగ్ ఏమవుతుంది? కెన్ బీ అని అవుతుంది. బట్ ఇక్కడ ఉండి ఉండగలను అంటే ఫ్యూచర్లో జరుగుతుంది. ఆ ఫ్యూచర్లో జరిగేదానికి పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఉండి ఉండగలను మీనింగ్ ఏమవుతుంది? కుడ్ బీ అని ఇంగ్లీష్లో అవుతుంది. ఉత్తా ఉండగలను అని తీసుకున్నట్టయితే కెన్ బీ యూజ్ చేస్తారు. ఉండి ఉండగలను ఫ్యూచర్లో పాస్ట్ గురించి మాట్లాడాలంటే ఈ కుడ్ బీను ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ను యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ అంటారు. జాబ్ని ఇంగ్లీష్లో ఏమంటారు? జాబ్ అని అంటారు. చేస్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? డూయింగ్ అని అంటారు. ఉండి ఉండగలను అన్నదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇక్కడ సబ్జెక్ట్ నేను వచ్చింది కదా. సో ఈ కుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి ఉండగలను అని అవుతుంది.
సో ఈ ఉండి ఉండగలను ఇంగ్లీష్ మీనింగ్ ఏమవుతుంది, కుడ్ బీ అని అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం ఐ కుడ్ బీ డూయింగ్ జాబ్, లేదా ఏదైనా ఒక కంపెనీలో చెప్పాలనుకుంటే ఇన్ దట్ ఏబీసీ కంపెనీ, నేను ఫలానా కంపెనీలో జాబ్ చేస్తూ ఉండి ఉండగలను అని ఈ వాక్యం యొక్క అర్థం. ఐ కుడ్ బీ డూయింగ్ జాబ్ ఇన్ దట్ ఏబీసీ కంపెనీ, నేను ఏబీసీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండి ఉండగలను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను జాబ్ చేస్తూ ఉండగలను అనే దాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఏమవుతుంది, ఐ క్యాన్ బీ డూయింగ్ జాబ్ ఇన్ దట్ ఏబీసీ కంపెనీ అని అవుతుంది. అర్థమైందలన్నా కెన్ బీకు కుడ్ బీకు డిఫరెన్స్ ఏంటి అనేది. షీ కుడ్ బీ హ్యాపీ టు సీ అస్ అనే ఈ ఇంగ్లీష్ వాక్యానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది, ఆమె మనల్ని చూడటానికి హ్యాపీ అంటే సంతోషంగా ఉండి ఉండగలదు అని అవుతుంది. షీ వచ్చింది కదా, థర్డ్ పర్సన్ సింగులర్ అయింది, అందులోనూ ఫీమేల్ కాబట్టి ఉండి ఉండగలదు అని అవుతుంది ఈ కుడ్ బీకు తెలుగు మీనింగ్. షీ కుడ్ బీ హ్యాపీ టు సీ అస్ అనే ఇంగ్లీష్ వాక్యానికి తెలుగు మీనింగ్ ఆమె మనల్ని చూడటానికి సంతోషంగా ఉండి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కుడ్ బీ అనేది ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. హ్యాపీ టు సీ అస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ కుడ్ బీ వాచింగ్ హర్రర్ మూవీ, నేను హర్రర్ మూవీను చూస్తూ ఉండి ఉండగలను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. కుడ్ బీ అనేది ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. వాచింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. హర్రర్ మూవీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా? ఈ వాక్యంలో సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ ఉంది, మెయిన్ వర్బ్ ఉంది, ఆబ్జెక్టు ఉంది. దే కుడ్ బీ పెయింటింగ్ అవర్ హౌస్, వాళ్ళు మన హౌస్కు పెయింటింగ్ అంటే పెయింట్ వేస్తూ ఉండి ఉండగలరు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. దే వచ్చింది కదా సబ్జెక్ట్, అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు కుడ్ బీకు మీనింగ్ ఏమవుతుంది, ఉండి ఉండగలరు అని అవుతుంది. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. కుడ్ బీ అనేది ఇక్కడ ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. పెయింటింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అవర్ హౌస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సాంగ్స్ కుడ్ బీ ప్లేయింగ్ ఇన్ మై మొబైల్, సాంగ్స్ అంటే పాటలు నా మొబైల్లో ప్లేయింగ్ అంటే ఆడుతూ ఉండి ఉండగలవు అని అవుతుంది. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అయ్యింది. థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు ఈ కుడ్ బీకు మీనింగ్ ఏమవుతుంది, ఉండి ఉండగలవు అని అవుతుంది. ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఇన్ మై మొబైల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. కుడ్ బీ అనేది ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. పాటలు నా మొబైల్లో ప్లేయింగ్ అంటే ఆడుతూ ఉండి ఉండగలవు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మై ఫ్రెండ్ కుడ్ బీ మేకింగ్ ఏ ఫిల్మ్, నా ఫ్రెండ్ ఫిల్మ్ను తయారు చేస్తూ ఉండి ఉండగలడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మై ఫ్రెండ్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అందులోనూ మేల్ తీసుకున్నప్పుడు ఈ కుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది, ఉండి ఉండగలడు అని అవుతుంది. మై ఫ్రెండ్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. కుడ్ బీ అనేది ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. మేకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఏ ఫిల్మ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ కుడ్ బీ ఆన్ గ్రౌండ్ టుమారో, మేము రేపు గ్రౌండ్లో ఉండి ఉండగలము అని అవుతుంది. ఈ కుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది, ఉండి ఉండగలము అని అవుతుంది. ఎందుకు చెప్పండి, ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వచ్చింది కనుక ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు సబ్జెక్ట్గా ఈ కుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది, ఉండి ఉండగలము అని అవుతుంది. వీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కుడ్ బీ అనేది ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఆన్ గ్రౌండ్ టుమారో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ కుడ్ బీ ప్రిపేరింగ్ స్వీట్స్, నీవు స్వీట్స్ను ప్రిపేర్ అంటే తయారు చేస్తూ ఉండి ఉండగలవు అని అవుతుంది. సెకండ్ పర్సన్ సింగులర్గా
నీవుని తీసుకున్నట్టయితే యూకు తెలుగు మీనింగ్ నీవు అవుతుంది కదా. నీవు సబ్జెక్ట్గా వచ్చినప్పుడు ఈ కుడ్ బీకి తెలుగు మీనింగ్ ఏమవుతుంది, ఉండి ఉండగలవు అని అవుతుంది. ప్రిపేరింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. స్వీట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ అనేది ఇక్కడ సెకండ్ పర్సన్ సింగులర్ తీసుకున్నాం. అదే సెకండ్ పర్సన్ ప్లూరల్గా తీసుకున్నట్టయితే ఈ యూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది, మీరు అవుతుంది కదా. మీరు అయినప్పుడు ఈ వాక్యానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది, నీవు స్వీట్స్ తయారు చేస్తూ ఉండి ఉండగలరు అని అవుతుంది. మీరు వచ్చినప్పుడు ఈ కుడ్ బీకి తెలుగు మీనింగ్ ఏమవుతుంది, ఉండి ఉండగలరు అని అవుతుంది. ఇంగ్లీష్లో మటుకు నీవుకు మీరుకు మీనింగ్ ఏమవుతుంది, యూ అని అవుతుంది. కుడ్ బీకి కూడా సేమ్, ఉండి ఉండగలవు ఉండి ఉండగలరుకు మీనింగ్ ఏమవుతుంది, కుడ్ బీ అని అవుతుంది. అర్థమైందా లర్నర్స్? తెలుగులో మటుకి ఈ డిఫరెన్స్ ఉంది. We could be celebrating festival on Monday. మేము మండే రోజున ఫెస్టివల్ అంటే పండుగను సెలబ్రేట్ చేస్తూ అంటే జరుపుతూ ఉండి ఉండగలము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. కుడ్ బి అనేది ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సెలబ్రేటింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఫెస్టివల్ ఆన్ మండే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ద లయన్ కుడ్ బి హంటింగ్ డీర్. లయను డీర్ను హంట్ చేస్తూ అంటే వేటాడుతూ ఉండి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ద లయన్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కుడ్ బి అనేది ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. హంటింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. డీర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. కౌ కుడ్ బి గివింగ్ మిల్క్ టు హిమ్. కౌ అతనికి మిల్క్ ఇస్తూ ఉండి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. కౌ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. కుడ్ బి అనేది ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గివింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. మిల్క్ టు హిమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. స్వాతి కుడ్ బి సీరియస్ ఆనర్స్. స్వాతి మన మీద సీరియస్ ఉండి ఉండగలదు అంటే సీరియస్ అయి ఉండి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. స్వాతి అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. కుడ్ బి అనేది ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సీరియస్ ఆనర్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఈ కుడ్ బీకి బదులు వుడ్ బి తీసుకున్నట్టయితే ఈ వాక్యానికి తెలుగు అర్థం స్వాతి వుడ్ బి సీరియస్ ఆనర్స్ అంటే స్వాతి మన మీద సీరియస్ అయి ఉండి ఉంటుంది. వుడ్ బి తీసుకున్నట్టయితే మీనింగ్ ఉండి ఉంటుంది అని వస్తుంది. ఫర్ సపోజ్ ఈ కుడ్ బీకి బదులు షుడ్ బి తీసుకున్నట్టయితే ఈ వాక్యానికి తెలుగు మీనింగ్ స్వాతి షుడ్ బి సీరియస్ ఆనర్స్. స్వాతి మన మీద సీరియస్ అయి ఉండి ఉండాలి అని అవుతుంది. అర్థమైందన్నా? ఇప్పుడు కుడ్ బీకు వుడ్ బీకు షుడ్ బీకు డిఫరెన్స్ ఏంటి అనేది, వుడ్ బీ వచ్చినప్పుడు ఉండి ఉంటుంది అని వస్తుంది. షుడ్ బీ వచ్చినప్పుడు ఉండి ఉండాలి అని తెలుగు మీనింగ్ వస్తుంది. కుడ్ బీ వచ్చినప్పుడు ఉండి ఉండగలదు అని మీనింగ్స్ వస్తాయి. ఇప్పుడు అర్థమైందా? అంటే ఎప్పుడు ఏ సిచ్యుయేషన్లో వుడ్ బీ షుడ్ బీ కుడ్ బీ వాడాలి అనేది. అంజలి కుడ్ బి రైడింగ్ ఏ హార్స్. అంజలి హార్స్ను రైడ్ చేస్తూ అంటే నడిపిస్తూ ఉండి ఉండగలదు అని వాక్యం యొక్క అర్థం. అంజలి అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. కుడ్ బి అనేది ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. రైడింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఏ హార్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అసలు కెన్ అంటే మీనింగ్ ఏమిటి? సామర్థ్యం, ఎబిలిటీ. అంటే నేను ఏదో ఒక పని చేయగల శక్తి నాకు ఉంది అని తెలపడానికి ఈ కెన్ను ఉపయోగిస్తారు కదా. సేమ్ అదేవిధంగా ఈ కుడ్ కూడా అంతే. అంటే ఏదైనా ఎబిలిటీ, నాకు ఆ పని చేయగల శక్తి ఉంది అని చెప్పాలన్నప్పుడు, ఆ శక్తి ఉండి ఉండగలదు అని చెప్పాలన్నప్పుడు ఈ కుడ్ని ఉపయోగిస్తారు. ఫ్యూచర్లో చెప్పడానికి కెన్ను ఉపయోగిస్తారు. ఫ్యూచర్ పాస్ట్లో చెప్పడానికి ఈ కుడ్ను ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? అంటే అంజలి అనే ఆమెకు హార్స్ను నడపగల శక్తి ఆమెకు ఉంది. నడపగల శక్తి ఉండి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క అర్థం. ఫర్ సపోజ్ ఈ కుడ్ బి ప్లేస్లో కెన్ బి తీసుకున్నట్టయితే వాక్యానికి మీనింగ్ ఏమవుతుంది? అంజలి కెన్ బి రైడింగ్ ఏ హార్స్ అంటే అంజలి హార్స్ను
రైట్ చేస్తూ ఉండగలదు. కెన్ బీకు మీనింగ్ ఏమిటి? ఉండగలదు అని అవుతుంది. మనం ఫ్యూచర్లో పాస్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాం కాబట్టి ఈ కుడ్ బీని యూస్ చేస్తారు. కెన్కు కుడ్కు మీనింగ్స్ సేమే. అంటే ఏదైనా శక్తి ఉంది, నేను ఆ పని చేయగల శక్తి నాకు ఉంది, నాకు కెపాసిటీ ఉంది, చేయగల కెపాసిటీ నాకు ఉంది, నేను చెయ్యగలను అని చెప్పడానికి కెన్ను ఉపయోగిస్తారు కదా. కెన్ను ఫ్యూచర్లో ఉపయోగిస్తారు, ఫ్యూచర్లో పాస్ట్ గురించి చెప్పడానికి ఈ కుడ్ను ఉపయోగిస్తారు, అంతే డిఫరెన్స్. స్టోరీ బుక్స్ కుడ్ బీ ఇన్ షెల్ఫ్. స్టోరీ బుక్స్ షెల్ఫ్లో ఉండి ఉండగలవు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. పెన్స్ కుడ్ బి వర్కింగ్. పెన్నులు పనిచేస్తూ ఉండి ఉండగలవు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. బర్డ్స్ కుడ్ బి ఈటింగ్ గువా ఫ్రూట్. బర్డ్స్ అంటే ఏమిటి? పక్షులు. పక్షులు గువా ఫ్రూట్ అంటే ఏమిటి? జామ పండు. జామ పండును ఈటింగ్ అంటే ఏమిటి? తింటూ ఉండి ఉండగలవు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ కుడ్ బీ ప్లేయింగ్ వీడియో గేమ్స్. నేను వీడియో గేమ్స్ని ఆడుతూ ఉండి ఉండగలను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. పాయిజన్ కుడ్ బీ పాసింగ్ త్రూ బాడీ. పాయిజను బాడీ ద్వారా, బాడీ గుండా, బాడీ ద్వారా పాస్ అవుతూ ఉండి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. పాయిజన్ బాడీ ద్వారా పాస్ అవుతూ ఉండి ఉండగలదు అని ఈ వాక్యానికి తెలుగు అర్థం. అర్థమైందా లర్నర్స్? ఈ విధంగా ఈ కుడ్ బీను యూస్ చేస్తారు. మీరు మీ రియల్ లైఫ్లో కూడా ఈ కుడ్ బీను అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఈ కుడ్ బి ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. ఈ కుడ్ బి అనేది R3 వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. ఫ్యూచర్లో పాస్ట్ గురించి చెప్పాలంటే ఈ ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? ఏదో ఒక పని చేయగల శక్తి నాకు ఉండి ఉండగలదు అని చెప్పడానికి ఈ కుడ్ బీను ఉపయోగిస్తారు. నేను ఒక పనిని చేయగల శక్తి నాకు ఉంది అనడానికి కెన్ బీను ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.